ఓం విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. హరి ఓం తత్సత్. నరసింహ శతకం నుండి ఒక అద్భుతమైనటువంటి పద్యం. ధీరత పరుల నిందింప నేర్చితిగాని తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి. ఓ నరసింహస్వామి, ధీరత పరుల నిందింప నేర్చితిగాని తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి. పొరుగు కామినులందు బుద్ధి నిల్పితి కాని నిన్ను సతతము ధ్యానింపనైతి. పొరుగు కామినులందు బుద్ధి నిల్పితి గాని నిన్ను సతతము ధ్యానింపనైతి. పోకిరి ముచ్చటైన మురిసి వింటిని గాని పోకిరి ముచ్చటైన మురిసి వింటిని గాని ఎంచి నీ కథలు ఆలకించనైతి. ఎంచి నీ కథలు ఆలకించనైతి. కౌతుకంబున పాతకము గడించితిగాని కౌతుకంబున పాతకము గడించితినిగాని హెచ్చు పుణ్యంబు సంగ్రహింపనైతి. హెచ్చు పుణ్యంబు సంగ్రహింపనైతి. అవనిలో నేను జన్మించినందుకు ఏమి సార్థకముగానరాదాయే స్వల్పమైన. అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకముగానరాదాయే స్వల్పమైన. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహస్వామి, ధైర్యముగా ఇతరులను తిట్టడానికి నేను నేర్చుకున్నాను గాని నిన్ను పొగడడానికి నేనెప్పుడు ప్రయత్నించలేదయ్యా. పొరుగున గల పడతులందు మనము నిలిపితిని గాని నిన్ను నిత్యము ఎప్పుడూ తలుచుకోలేదయ్యా. కళ్ళబొల్లి కబుర్లతో ఆసక్తిగా విన్నాను గాని పనికి మాలిన మాటలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నాను గాని నీ కథలు ఎప్పుడూ ఆలకించలేదయ్యా. ఆనందంతో పాపాలు చేశాను. ఈ లోకంలో నేను జన్మించినందుకు ఏమీ ప్రయోజనము లేదని నాకు అనిపిస్తుంది. ఓ నరసింహస్వామి, నన్ను కరుణించి నన్ను కాపాడవయ్యా. ఓ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నాలో ఉన్నటువంటి ఈ దుష్ట గుణాలన్నిటినీ పోగొట్టి నన్ను కృతార్థుడును చేయవయ్యా ఓ నరసింహస్వామి అనేటువంటి అర్థంతో అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించినటువంటి శేషప్ప కవికి మనము కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాము. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.